యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపైన ఆగమేఘాలపైన కేసు పెట్టున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? కూటమి ప్రభుత్వం మా మీద ఎంతగా కక్ష కట్టింది. మేము జరుగుతున్నటువంటి దానిని మీద ప్రశ్న వేస్తే దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా మత సంబంధమైనటువంటి సున్నిత అంశాలలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్టుగా మా మీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చి టీటీడీకి సంబంధించిన బోర్డు సభ్యుడు ఒకరు కేసు పెట్టినంత మాత్రాన నేను ధర్మం వైపు నిలబడకుండా పోవటం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నేను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడిని. న్యాయం ఏ వైపున ఉన్నది ఆ న్యాయం పక్కన నిలబడటానికి నేను ఎంతకైనా కూడా ముందుకు వెళ్తా. నా మీద ఈ కేసు ఒకటి కాదు, ఇలాంటివి మరో 100 పెట్టినా టీటీడీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చును, ఏ తప్పు జరిగినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాను. అందులోనూ కూడా దేవునికి సంబంధించినటువంటి విషయంలో చాలా గొప్పలు చెప్పుకునేటువంటి మీ కూటమి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నించకపోతే అది పాపం అవుతుంది. ఎందువల్లంటే దేవుడి పేరు మీదనే మీరు రాజకీయం చేయిస్తూ అధికారంలోకి తప్పుడు వాగ్దానాలు చేయటం ద్వారా వచ్చినారు. అలాంటి మీరు భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని ఈ ఘోరాలు చేస్తూ ఉంటే ప్రశ్నించకూడదు అని అనుకుంటే, ప్రశ్నించే గొంతుక అయ్యుండి కూడా ఆ గొంతుకను మూగ చేస్తే అది నేరగ్రస్తమవుతుంది, పాపగ్రస్తమవుతుంది. కనుక ఆ పాపం నేను చెయ్యను. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రజాస్వామ్యబద్ధంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాను. మీ పాలనలో ఈ 10 నెలల కాలంలో పెద్ద ఎత్తున టీటీడీ వ్యవహారాలలో మీ చేష్టల వలన అప్రతిష్ట మూట కట్టుకున్నది అన్నది ఏదో నేను మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ కాదు. ఇది మొత్తం హిందువులందరిలోనూ కూడా ఏర్పడ్డటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం కలిగించే విధంగా మీ ప్రవర్తన, చేష్టలు, మీ పాలన ఉండటం కారణంగానే ఈ దుస్థితి వచ్చింది. అదేదో నేను చాలా నేరగ్రస్తుడైనట్టు, నేరం చేసినట్టుగా, ఏదో హిందూ మతాన్నంతా కూడా విధ్వంసం చేయటానికే నేను పూనుకున్నట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చో, లేకపోతే నా మీద వ్యక్తిగత దాడి చేస్తానో, నా వ్యక్తిగత హననానికి పాల్పడితేనో, లేదా నన్ను పోలీసుల నిర్బంధములోకి తీసుకుంటేనో, తప్పుడు కేసులు బనాయిస్తేనో భయపడతాను అని అనుకుంటే అది మీ భ్రమ తప్ప మరొకటి కాదని, మీరు మరిన్ని కేసులు పెట్టుకోండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నా ప్రశ్నించేటువంటి స్వభావం ఆగదు. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాను. మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాల మీద పోరాటం సాగిస్తూనే ఉంటాను.